స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి మరి నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనడంలో దేవుడు మనకెంతో గొప్ప కృపనిచ్చారు. ప్రభు నీ పాదాలు ఎంత దీనులంగా చేరినైనా మిమ్మల్ని స్తుతించి ఘనపరచుకొనడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, వేలాది స్తుతులు చెల్లిస్తాం. ప్రభు దీనులంగా ఈ రీతిగా ఉన్నాం తండ్రి. నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మదేవ నీ కార్యాలు జరిగించండి. మీరు మాతో మాట్లాడినా నాయనా మా యొక్క హృదయములకు కావలసిన వర్తమానాన్ని అందించి ఈ సంవత్సరం అంతట్లో ప్రభు విశ్వాసంలో మేము స్థిరులుగా ఉండి నీ యొక్క రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా ముందుకు కొనసాగడానికి సహాయం చేసిన ఆయన మీరే మహిమ పొందుకోమని, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుభవంలోనికి రావడానికి కృపను అనుగ్రహించమని ఈ సమయం అంతా నీ పాదాలు ఎద్ద పెట్టుచున్నాం దేవా. ఇది మొదలుకొని వాక్యం పూర్తయ్యే వరకు కూడా నీ యొక్క నయన మహిమ కలిగినటువంటి శక్తి గల ప్రభా ఆత్మీయతలో ప్రభు నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రభు యేసు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి వందనాలు. దేవుడు మనకిచ్చిన గొప్ప మరి వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. మనం 2 భాగాలుగా వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అలాగే మరి యోహాను గారు రాసినటువంటి దేవుని యొక్క శిష్యుడైన యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదివి ఉన్నాం. దేవుడు గొప్ప కృపామయుడు. ఇంతవరకు మనం వాక్యం కూడా వింటూ ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలంగా మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అనే దాన్ని దేవుడు ఎంతో ప్రేమించి మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. ముఖ్యంగా మరి చదివినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఒకసారి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చాలండి. దేవుని నామానికి వందనాలు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఎరైజ్, షైన్, ఫర్ ద లైట్ ఈస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ రైజన్ అప్ ఆన్ ది అని చక్కగా రాయబడిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క వాక్యము మరి వ్రాయబడిన విధానం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలు ప్రజలకి వ్రాయబడినటువంటి జీవపు మాటలు. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి చీకటి మరి అలుముకుని లోకమంతా కూడా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు జన్మించినటువంటి మరి లాస్ట్ వీక్లో మనం ఈ సమయానికల్లా క్రిస్మస్ ఆరాధనలో మనం ఉన్నాం. అప్పుడు ఆ సమయంలో మరి జ్ఞానులు గొల్లల దగ్గరికి వచ్చినటువంటి మరి దేవదూత మరి చక్కని రీతిలో మరి ఆ గొల్లలు అన్న కాదు కానీ గొర్రెల కాపర్లు వారికి మాట్లాడి వారికి శుభవర్తమానం తెలియచేసిన తర్వాత ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త చూద్దామండి. 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అది ఆ దూతతో కూడా నుండంట పరలోక సైన్య సమూహము మరి ఆకాశంలో వచ్చి గాబ్రియల్ దూతతో కలిసి మొత్తం అందరూ కలిసి సంతోష గానంతో, ఎందుకంటే ఇదిగో భూమి మీదకి వెలుగు వచ్చింది, క్రీస్తు ప్రభు వెలుగుగా వచ్చారు కాబట్టి ఆయన మహిమ ఎవరికి వస్తుంది అని అంటే భూమి మీద అంట ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం.
దేవుని ప్రేమ ఎవరి మీద ఉంటుందో, దేవుడిని ఎవరిని ఎన్నుకుంటాడో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండి ఆయన మహిమనిచ్చి ఆయన ఘనపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడు అనే దాన్ని అక్కడ సంతోషంతో, అక్కడ ఇంకా భూమి మీద సంతోష సమాధానాలకి మరి లేదు, కానీ మరి పరలోక రాజ్యములో నుండి మరి దేవదూత రావడమే, కింద మొత్తం దేవదూతల సైన్య సమూహం కింద ఆకాశంలోనికి వచ్చిందంట. సంతోషకరమైన వర్తమానం దేవుడు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మరి వచ్చినప్పుడు, పుట్టినప్పుడు. అదే కాకుండా మరి ప్రవక్త అయినటువంటి సిమియోను కూడా ఆయన చెప్తా ఉన్నారు, ఒక మాట చెప్తున్నారు. అదే అధ్యాయంలో 32వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అది చాలండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను అని అంటున్నారు. అన్యజనులు దేనికి పనికిరానిటువంటి అవిధేయులమైనటువంటి మన జీవితాలు కేవలం ఒట్టివారం. ఆయన యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరి ఇశ్రాయేలు ప్రజల ద్వారా మరి దేవుడు తిరిగి అన్యజనులమైన మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెలుగులో జీవించే వారంగానే మనం ఉన్నామన్న దాన్ని మనం గ్రహించినటువంటి వారంగా మనం ఉన్నాం. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరంలో క్రీస్తుని కలిగిన మనము మరి రక్షణ పొంది పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ భాగ్యం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరం, సంఘంగా మనం ఏర్పరచబడి ఉన్నాం. ఈ యొక్క వాక్కులు చూస్తుంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహో మహిమ నీ మీద ఉదయించిందని అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడినటువంటి మాటలు ఈ దినంలో మరి మనము వాడుకోవడానికి, మనం ఉపయోగించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే ఈ దినాల్లో కూడా అదే పరిస్థితిలో ఈ భూమి ఉన్నట్లుగా, భూలోకం ఉన్నట్లు మనం చూస్తున్నాం. మన చుట్టుపక్కలే, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే సాతానుడు ఎంత భయంకరమైన, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దుష్టుడంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. ఆ దినాల్లోనే ఉన్నాం కదండి మనం. మన పక్కన ఉన్నవారు, మన పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు, మరి చుట్టూ ఉన్నవారు ఎన్నో హింసలతో దేవుని గురించి వారు పొందుతున్నటువంటి ఆటంకాలు, దేవుని మాట వినపడకూడదు అనే దానినే మరి ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డల విషయంలో దేవుడు చూపుతున్న ఉన్నతమైన కృప ఎంత అధికంగా దేవుడు ఇచ్చాడు అని అంటే, మరి మనకి కూడా ఈ దినాల్లో దేవుడు మనకి మరి గొప్ప కృపనిచ్చి మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. ఆయన వెలుగులో మనం ప్రకాశించడానికి, ఆయన మహిమలో మనం తేజరిల్లడానికి దేవుడు మనకి గొప్ప కృపను మనకి దయచేసి ఉన్నారనమాట. అదే ఆ రీతిగా ఇలా నూతన సంవత్సరాన్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక వాక్యాన్ని ఎత్తిపట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి తిరిగి నూతన సంవత్సరంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ఎంత కాచి కాపాడి సంరక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వాక్యం ద్వారా మనం మరి చెప్తూ ఉన్నారు, వాటిని మనం వింటూ ఉన్నాం. ఆ విధంగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కనుదృష్టి, ఆయన కన్నులు ఏ రీతిగా ఉంటున్నాయి అనే దాన్ని మనం ఒక్కసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. చాలండి.
దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో అనే దాన్ని ఈ వాక్యం ద్వారా కూడా అనేక సమయాల్లో మనం మాట్లాడినటువంటి పరిస్థితి గుర్తు చేసుకున్న దినాలు ఉన్నాయి. అదే కాకుండా మనం కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11 వచనంలో ఎల్లప్పుడూ కూడా ఒక నూతన సంవత్సరం ఎవరికైనా వచ్చిందనుకోండి, వెంటనే మనం ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి వాళ్ళని ఆశీర్వదించడానికి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నూతన దయా కిరీటాన్ని దేవుడు ధరింపచేసి మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి 65:11 verse. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదచల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. చాలండి. సంవత్సరము నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుడు ఒక్కసారి 65వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినట్లయితే మరి దేవుడు ఏ రీతిగా అయితే మరి భూమిని దర్శించి దాన్ని ఫలాభివృద్ధి చేస్తున్నారో, మన యొక్క జీవితాల్లో కూడా ప్రతి మానవుని యొక్క రక్షణ పొందిన వారిని దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నారు అనే దాన్ని అక్కడ చాలా క్లియర్గా రాసినట్లుగా దాని కంపారిజన్గా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత మన పట్ల. నేను ఈ వాక్యాన్ని మరి సిద్ధపడుతున్న సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే నూతన సంవత్సరంలో అందరం కూడా ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదా, మన దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఏ ప్రామిస్ ఇస్తున్నారు అనే దాన్ని నేను ఆలోచించినప్పుడు నేనేమనుకున్నానంటే మరి మన సంఘానికి కూడా దేవుడు ఒక మరి ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఇస్తారు కదా. కాబట్టి మొత్తం నేను తీసుకొచ్చిన అన్నీ కూడా ఇట్లా పెట్టి నేను ప్రేయర్ చేసి నేను ఒక కార్డు అంటే తీసాను అనమాట. తీసినప్పుడు దేవుడు ఒక ప్రామిస్ మనకి, ఒక వాగ్దానాన్ని మన సంఘానికి దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. దయచేసి ప్లీజ్ అక్కడ, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని బిడ్డలమైన మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మీరు దేవుని సంబంధులు. సంతోషంగా ఉందా? మనం అందరం దేవుని బిడ్డలంగా, దేవుని సంబంధులంగా మనం ఉన్నందుకు సంతోషంగా ఉందా అందరికీ? దయచేసి సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. దేవుని నామాన్ని గణపరచడానికి క్లాప్ చేయండి. బెటర్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, మన సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే మీరు దేవుని సంబంధులు. ఇక్కడ మరి యోహాను గారు రాస్తున్నటువంటి మరి ప్రేమ గీతాలు రాసిన మరి ప్రియుడైనటువంటి శిష్యుడు క్రీస్తు ప్రభువుకి యోహాను గారు రాసిన మరి యోహాను సువార్త, అలాగే మరి పత్రికలు 3 పత్రికలలోనూ మొదటి పత్రికలో రాయబడిన విధానాన్ని చూసినప్పుడు ఈ వాగ్దానం ఏంటంటే మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకి ఈ యొక్క వాగ్దానాన్ని మనకి దయచేశారనమాట. కాబట్టి అది వచ్చిన వెంటనే నేను దాని గురించి ఎందుకు మెసేజ్ సిద్ధపడకూడదు? ఎందుకంటే మరి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత కాబట్టి మరి మనం ఆయన బిడ్డలంగా మన జీవితాంతం కూడా ఆయన మనల్ని ఎన్నుకొని మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఎందుకంటే మీరు దేవుని సంబంధులు. ఎల్లప్పుడూ దేవుని సంబంధులకి మరి వారి హృదయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఈ లోకములో ఉన్న వాని కంటే కూడా ఆయన గొప్పవాడుగా ఆయన ఉన్నారు అనే దాన్ని మనకు అక్కడ తెలియచేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంది అనే దాన్ని చూసినప్పుడు దేవుని సంబంధులు అసలు ఎట్లాంటి వారు, దేవుని సంబంధులు అంటే అసలు ఎవరు అనే దాన్ని మనం ఒక్కసారి క్లారిఫై చేసుకోవడానికి చూసినట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 to 6 verses కలిపి ఉంటుంది. దయచేసి చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది మనం ఏంటంటే పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని ఆయన బిడ్డలు మరి ఆ రీతిగా జీవితాల్లో అలా ఉండాలని చెప్పంట ఆయన ఏర్పరచుకున్న వారిలో మనల్ని పెట్టిన వారు ఎలా ఉంటారంటే ఆత్మీయ జీవితంలో మరి నూతన జన్మగా నూతనముగా మరి మన యొక్క జీవితాలు మరి పాతవి గతించి సమస్తం కూడా మరి నూతన పరుచుకునేటటువంటి ఆత్మీయ స్థితిలో ఉండేటటువంటి వారంగా ఉన్నవారే దేవుని యొక్క సంబంధులు. ఇంకా పాత జీవితాల్లోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన జీవితాలు నశించిపోయి తిరిగి సాతాను చేతుల్లోనికి బంధకాల్లోనికి సాతాను సంబంధుల్లోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని సంబంధులుగా ఉన్నటువంటి మనం ఆ స్థితిలో ఉండాలని ఆయన ఏర్పరచుకునేటటువంటి వారంగా మనం ఉన్నామని మన దేవుడు మనకి తెలియచేస్తున్న విధానాన్ని చూసినప్పుడు మనం ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేక మంది. అందుకని లోకమంతా కూడా రాజ్య సువార్త మరి ప్రకటించబడితే దానిలో ఆయన ఏర్పరచుకున్న వారు అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తారట. ఆయన సంఘానికి వస్తారు. సార్వత్రిక సంఘంగా వారు ఏర్పరచబడతారు. పెండ్లి కుమార్తె సంఘంగా వారు ఏర్పరచబడతారు. దానిలో మనం నిజముగా మనం ఉంటున్నామా లేదా, ఉన్నామా లేదా, మరి జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా, మనం ఆ యొక్క సార్వత్రిక సంఘంలో మనం ఉన్నామా లేదా, మరి పెండ్లి కుమార్తె సంఘంగా మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాంతం వరకు కూడా మనం పరీక్షించుకుని ముందుకు సాగవలసిన వారంగా మనం ఉన్నామన్నమాట. అక్కడ యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో చాలా క్లియర్గా రాస్తున్నారంటే మీరు దేవుని చిన్న పిల్లలారా అని అంటున్నారన్నమాట. అక్కడ చిన్న పిల్లలారా ఒకసారి చదువుదామండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. అది 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానంలో చిన్న పిల్లలారా, తల్లిదండ్రులైన మనకి, మన తల్లిదండ్రులకి లేకపోతే మనకి మరి మన బిడ్డలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా మనకి చిన్న పిల్లలు నాన్న అమ్మ అని పిలుచుకుంటా అంతే కదా. ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా నాకు అమ్మకి 90+ ఉండేది, నేను అప్పటికే 70లోకి ఆల్మోస్ట్ 70కి వచ్చాను, అయినా కూడా అమ్మ అని అంటే ఇంకా చిన్న పిల్లలలాగా వాళ్ళు అట్లా ఉంటాం ఎవరైనా. అదే దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు కూడా ఆ రీతిగా మనల్ని నా చిన్న పిల్లలారా, నా బిడ్డలారా అని పిలిచేటటువంటి గొప్ప ఆధిక్యత రక్షించబడిన వారికి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని మనం చూసినప్పుడు మరి చిన్న పిల్లలారా అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండానంట దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మరి మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించుకుని ఆయన కుటుంబంలోనికి మనల్ని చేర్చుకున్నందుకు మనం బహు ధన్యులంగా ఆయన ఉన్నామనే దాన్ని మనం గ్రహించవలసిన వారంగా మనం ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మరి ఎంత గొప్ప ధన్యులు అనే దాన్ని మనం చూసినప్పుడు, మనం గ్రహించినప్పుడు దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించి ఘనపరచవలసినటువంటి వారంగా మన జీవితాల్లో మరి దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను ఇచ్చి ఉన్నారనమాట. అటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనకి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకు కలుగు చేశాడు కదా. ఆయన బిడ్డలంగా ఉండడానికి ఆయన స్వారూపులోనికి మనం వచ్చి ఆయనలాగా మనం కూడా జీవించి ముందుకు వెళ్ళాలి అని అన్నీ ఒకవేళ మనం ఏదన్నా తప్పిదాలుగా ఎలాగ ఉన్నట్లయితే లేదా మన యొక్క జీవితాన్ని మనం ఎలాగ ముందుకి మరి కొనసాగించుకోవాలి అని అంటే ఆయనలోనంట మన అన్యోన్యమైన సహవాసం, దేవునిలో ఎల్లప్పుడూ కూడా మరి ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఆయన విడువక ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉండాలి అనే దాన్ని మరి యోహాన్ భక్తుడు గారు రాయించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి అలా చూసినట్లయితే 1వ అధ్యాయము మొదటి యోహాను 1వ అధ్యాయము 3 నుండి 7 వచనాల్లో చాలా క్లియర్గా అలా రాయబడి ఉంటుంది. అవంతా చదివించంట ఇంకా టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఏం చెప్తున్నానంటే మరి సహవాసం కలిగి ఉండి మనుషులు దేవునితోనే కాదంట కానీ మనం మనుషులతో కూడా సహవాసం కలిగి ఉండాలంట. నేను దేవునిలో ఉంటున్నాను పర్వాలేదు, ఏం పర్లేదు, నేను చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, పిలుస్తున్నారు సంఘానికి మరి స్త్రీల సహవాసం లేకపోతే ఇంకా వేరే ప్రేయర్స్ జరుగుతున్నాయి, ఏం పర్లేదు నేను ప్రేయర్ చేసుకుని నేను ఇంట్లో ఉంటే సరిపోతుంది కాదట.
ఎందుకంటే దేవుని యొక్క పాద సన్నిధిలో చేరినప్పుడు జీవపు మాటల్లోని సత్యాలు తెలియపరచబడతా ఉంటాయి. మనం చేసుకోవాలి దేవునితో కూడా. ఇక్కడ ఇదే చెప్పబడుతుంది అనమాట. 1వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు మనం చదివినట్లయితే ఏముండదు, దేవునితో సహవాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన యొక్క ఎలాగ మన జీవితాలు ముందుకు సాగాలి, ఎలాగ దేవునితో మనం సహవాసం చేయగలం, ఇవన్నిటినీ మనల్ని మహింపరచడానికి దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ముందుకు సాగుతానికి మరి ఆత్మీయ జీవితంలో దినదినమునకు ఎదగడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉంటారనమాట. అదే కాకుండానంట ఒకవేళ రక్షించబడినటువంటి మన జీవితాలలో మరి ఏమైనా పొరపాట్లు తప్పిదాలు ఎల్లప్పుడూ కూడా సాతానుడు ఇక్కడే ఉంటాడు కదా. నేను ఒకసారి రక్షించబడిపోయిన సరిపోతే అంటే కుదరదట. రక్షించబడినటువంటి రక్షణకి మనం ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలంగా ఏర్పరచబడిన మనము మరి రక్షణను చివరి వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా మనకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణ కడ వరకు కూడా మనం కొనసాగించుకోవాలంట, ఆఖరి వరకు కూడా. కాబట్టి అటువంటి రక్షణానుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే పొరపాట్లు తప్పిదాలు మనం ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకునే స్థితిలోనికి మనం ఉండాలి అనే దాన్ని ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే క్షమాపణ అనే దాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఒకసారి చూసినట్లయితే అదే పత్రిక 9వ వచనం మనం ఒకసారి చదువుదామండి. మొదటి అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. చాలండి. అదే ఇందులో 2వ చాప్టర్ 2వ వర్స్. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. చాలండి, సరిపోతుంది. మొదటి వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అది కాబట్టి ఒకవేళ మన జీవితాలు ఏ పొరపాట్లు మన మాట ద్వారా కానీ మన చూపు ద్వారా కానీ చాలా క్లియర్గా రాసి ఉంటుంది కదా. మన మాట, మన ప్రవర్తన, మన చూపు సమస్తము కూడా మరి చాలా పవిత్రంగా మన జీవితాలు ఉంచుకోవలసినటువంటి బాధ్యత కలిగిన వారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఆ రీతి పవిత్రుడిగా ఆయన ఉన్నాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చెప్పగలరా అని ప్రభు ఒక్కరే అన్నారు. జీవితంలో ఈ లోకం అంతటిలో కూడా ఇంతవరకు పుట్టినవారు ఎవరు కూడా పవిత్రులుగా ఉన్నవారు ఎవరూ లేరు. కానీ క్రీస్తు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నారు, ఎవరైనా నన్ను చెప్పగలరా అనే దాన్ని చూపించగలరా అని చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి స్థితిలో మన జీవితాలు కూడా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడే మన యొక్క జీవితాన్ని పవిత్ర హృదయంతో పవిత్రంగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా అనే దాన్ని ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు, నా పొరపాట్లు ఉంటున్నాయా అని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి క్షమాపణ కొరకు మనం వెళ్తున్నామో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న క్రీస్తు ప్రభు మన కొరకంట ఉత్తరవాది అండ్ ఆయన ఒక మరి మన కొరకు అక్కడ ప్రార్థించడానికి కూర్చుని, నాన్న తండ్రి మరి వీళ్ళు ఈ స్థితి కదా, నా బిడ్డలు కదా, నా స్వరక్తం ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నాను కదా, వారిని కాపాడు అని చెప్పి దేవుడు మనపక్షంగా ఆయనకి తండ్రికి విజ్ఞాపన చేసి మనల్ని తిరిగి పవిత్రమైన జీవితాల్లోనికి తీసుకుని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి భాగ్యం మనకు ఇచ్చి ఉన్నాడు దేవుడని ఇక్కడ యోహాన్ గారు రాస్తూ ఉంటున్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దామండి. మొట్టమొదటి సహవాసం, రెండవది ఏంటి క్షమాపణ, మూడవది ఏమంటే ఆయన ఆజ్ఞలకైతే మనం తప్పక మరి శిరసావహించాలంట. దేవుడిచ్చిన ఆజ్ఞలు తప్పక మనం ఎప్పుడైతే మరి పాటిస్తూ ఉంటామో ఆయన ఆజ్ఞలను గైకొని ఉంటాయే దేవుని యొక్క ప్రేమ. 5వ అధ్యాయము చూద్దామని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ఎరిగిన వారమైన మనము ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఆఫీసులో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనం చేస్తేనే కదండి మనం వాళ్ళకి లోబడి ఉన్నట్లెక్క, విధేయమైనట్లెక్క.
అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆయన బిడ్డలమైన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటున్నామో ఆయన దేవుని ప్రేమించిన వారంగా మనం ఉంటున్నాం అనమాట. నాన్న అది తీసుకుని రా, లేకపోతే బయటికి లేదు కొన్ని తీసుకురా అన్నారంటే విధేయులు పిల్లలు వెళ్తారా లేదా? వెళ్తారు. ద సేమ్ వే దేవుడు కూడా మనకు కొన్ని విషయాలు చెప్తున్నారనమాట. ఈయన ద్వారా, ఆయన శిష్యుడైన యోహాన్ గారి ద్వారా మరి ఆత్మీయ జీవితంలో ఆయన ఆత్మ ద్వారా రాయబడినటువంటి ఉత్తరంలో రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మరి మీరు నా ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. అప్పుడు నన్ను నీ తండ్రిని కూడా మీరు ప్రేమించి మీ దగ్గర నేను సహవాసంగా మీలో మేము ఉండడానికి వీలు పడుతుందని క్రీస్తు ప్రభువారు అక్కడ మరి యోహాను గారు చెప్తున్నటువంటి మాటలను మనము వింటూ ఉంటున్నాం. అదే ఇంకొకటి వచనం మనం చూద్దామండి. మరి అది 3వ అధ్యాయము 11 నుండి 20 వచనాల్లో మనం చూసినట్లయితే, ఒకరినొకడు ప్రేమించవలసిన వారంగా మనం ఉన్నామంట. దేవుని మనం ప్రేమించడం ఒక్కటి సరిపోదు, కానీ మరి మన పొరుగు వారిని ఒక ఆజ్ఞ ఉంది కదండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా 2 ఆజ్ఞలు మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా. రెండో ఆజ్ఞ ఏమై ఉంది? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమైంది? రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. థ్యాంక్ యూ. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని, ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి మనం ఎప్పుడు ఉంటున్నామో మరి ఆ రీతిగా ఉన్నప్పుడు సహోదరులు కదా. 14 వచనం ఒకసారి చదివి వినిపించండి. 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. 15 చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. కాబట్టి మరి మనం ఎప్పుడైతే సహోదరులను ప్రేమించి మరి అందరితో కలిసి వారి ప్రేమతో ఉండే ఐక్యత సమాధానాలతో దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడైతే జీవించటం అలా ఉన్నదంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆ రీతిగా పాటించినప్పుడు దేవుడంట మనల్ని మరణములో నుండి జీవంలోనికి మనం దాటి ఉన్నాం, నిత్య జీవంలోనికి మనం దాటి ఉన్నాం. అంటే క్రీస్తులోనికి మనము మరి ఉన్నటువంటి వారంగా మనం ఉన్నామనే దాన్ని మన ఇతరులకు కూడా మన సాక్ష్యం ఇవ్వడానికి చాలా క్లియర్గా మరి కనిపిస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు చెప్పరక్కర్లా, ఇక పలానా వాళ్ళు ఈ దేవుని పిల్లలండి, పలానా వాళ్ళు క్రీస్తు పిల్లలండి, ఇలాంటి వాళ్ళు వీళ్ళు క్రైస్తవులండి అని ఎవరు చెప్పనక్కర్లా. మన యొక్క క్రియలను బట్టి, మనలో ఉన్న ప్రేమను బట్టి, మన ఆదరణ బట్టి మరి చాలామంది గ్రహించగలుగుతారు. కొన్ని విషయాల్లో కొన్ని సహాయాలు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు క్రిస్టియన్స్ అండి అంటారు. అలా అనిపించుకునే స్థితిలోనికి మనం ఉన్నప్పుడు దేవుని నామానికే మహిమ, దాన్ని బట్టి మనకి ఆశీర్వాదం. కాబట్టి ఆ స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయా? మరి దేవునిలో సహవాసం కలిగి మనం ఉంటున్నామా? అలాగే ఏ పొరపాట్లు ఉంటున్నాయో ప్రతి నిత్యము కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి ఆయన సన్నిధానములో మనల్ని మనం ఒప్పుకొని మరి క్షమాపణ పొందినప్పుడు దేవుడు మనల్ని తిరిగి పవిత్రులుగా చేసే శక్తిమంతుడుగా ఉన్నాడు. అదే కాకుండా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమించే వారంగా మనం ఉంటూ అలాగే మరి మన సహోదరుల పట్ల, మన చుట్టూ ఉండేవాళ్ళు పట్ల మరి మనం ఆ రీతిగా ప్రేమ కలిగి ఉన్నట్లయితే మరణములో నుండి, పాపపు మరణంలో నుండి మరి జీవము కలిగినటువంటి దేవునిలో మనం పవిత్రులంగా మన జీవితాలు ముందుకి సాగడానికి దేవుడు కృపణిస్తున్నారు. ఆ రీతిగా మరి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికే కాదండి, దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని మాటలు తెలియచేస్తూ కూడా మరి రాసినటువంటి యోహాను సువార్త మొదటి 1, 2, 3 వచనాల్లో కూడా చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఆయనకున్నటువంటి మరి నిత్యత్వంలో ఆయనకి మరి నిత్యుడిగా ఆయనలో ఉన్నటువంటి మరి సుగుణాలని మనం చూస్తున్నాం. ఆయన కలిగి ఉన్నందువల్లే కదా మనం నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. ఆయనలో ఏముందండి? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుదాం. 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాను గ్రహింపకుండెను. ఆయనలో జీవముండెను. 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనే జీవం, నిత్య జీవం కదండి. మన జీవం ఆయనలో, క్రీస్తులో అంట
దాచబడి ఉన్నదంట. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని యొక్క జీవం ఉంటేనే కదండి మనం జీవిస్తూ ఉన్నాం, చెల్లిస్తున్నాం. ఆదాముకి ఇచ్చినటువంటి జీవం మనకు కూడా వచ్చేసింది, తండ్రికి, మన ఆది తండ్రి. కాబట్టి ఆయన జీవంలో ఉన్నటువంటి, ఆయన జీవంతో ఉండి మరి ఆయనే మనుషులకు, ఆ జీవం మనుషులకు వెలుగు ఇచ్చిందట. వెలుగు ఆయన పుట్టినప్పుడే మనకు వెలుగిచ్చినప్పటికీ మరి లోకంలో ఎదుగుతూ అంధకారంలోనికి వెళ్ళిపోయి, చీకటిలోనికి వెళ్ళిపోయి తిరిగి మనకి క్రీస్తు ప్రభువు పుట్టడంతో తిరిగి మళ్ళీ మనకి వెలుగుని ప్రసాదించడమే కాకుండా మన యొక్క మరి పాపముల నుండి మనకి విడుదల పొందడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఆయన యొక్క శిలువ రక్తంతో మనకి తిరిగి విమోచన కలిగి చేసి మనల్ని వెలుగుకరంగా చేసిన దేవుడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. మీరు వెలుగైన మీరు మరి ఇలా కూర్చుని లోపల ఏదో ఒక మూల కూర్చుంటే కుదరదు, కానీ మరి దీపం వెలిగించి ఇంటి ఇక్కడ పెడతాం కదా, పైన పెడితే అంతా ఇల్లంతా కనిపిస్తుంది. అలాగే మీరు కూడా పైకి ఎత్తబడి అందరిలో కనిపించి దేవుని కొరకు సిద్ధపడి వెలుగుకరంగా మనం ఉన్నాము అని అంటే మరి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మన నుండి దేవుని నామం ఘనపరచబడుతుంది. కొన్ని ఆత్మలు ముందుకి దేవుని సన్నిధికి రాగలుగుతాయి అన్నమాట. అటువంటి స్థితిలోనికి మనల్ని పెట్టాలని దేవుడు ఎంతగానో ఆశపడి మరి ఈ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రతిదానికి మనం భయపడక్కర్లేదట. భయం 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 భయం. బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, ఇదిగో గట్టిగా పాట పాడితే వీళ్ళు పక్కన వాళ్ళు కేకలేస్తారేమో, అదొక భయం. నిజమే, అట్లా అలా అయినా అలాంటి పిచ్చిదన్నమాట. ఎవరో వచ్చినారు, ఒక్కళ్ళమే ఉన్నాం, ఏమైపోతామో భయం. కానీ ఆయన ఎల్లప్పుడు చెప్తున్నాడు కదా, దేవుని మన చుట్టూ కూడా ఆయన కంచే కావలి ఉంటుందంట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన జీవితాల్లో ఆయన మనకిచ్చిన గొప్ప ఈ వెలుగుని బట్టి ఆ రక్షణ ఆనందాన్ని మనం సంపూర్ణంగా మన జీవితాల్లో పొందవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది కంటే కూడా చాలా శక్తిమంతుడు. అక్కడ యోహాన్ గారు రాసే విషయాలు ఏంటంటే, ఈ దినాలలో ప్రత్యేకంగా ఎప్పుడు ఉంది, ఎప్పుడూ ఉన్నాడు అబద్ధికుడు ఈ భూమి మీద లోకంలో. కానీ ఈ దినాల్లో జరిగేటటువంటి దుర్బోధల విషయాలు అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నారనమాట. ఎక్కడ చూడు ఏదో ఒక విధంగానే. మొన్న కూడా జిన్ని ఏదో చెప్తుంది, ఎవరో మన వాళ్ళే అయితే ఎవరో వచ్చి మీరు చర్చికి వెళ్తారా అని చెప్పి, నేను ఇంకొద్ది కొత్త ఇదిలో నేను చూపిస్తున్నాను, అమ్మ ఏదో తల్లి ఉంది ఏదో అని చెప్తున్నారంట. దేవుడు ఉన్నాడు, దేవుని తల్లి కూడా ఉంది, ఏదన్నారండి అంటే హెవెన్లీ మాత ఉంది, నేను చెప్తాను అంటే సర్లేండి మాకు టైం అవుతుందని వచ్చేసారంట ఎవరో మన వాళ్ళే. కాబట్టి రకరకాలైనటువంటి బోధలు, భయంకరమైన దుర్బోధలు. ఆ రీతిగా మన దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు ఉండి దేవుని వెలుగులో, దేవుని యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క సహవాసంలో మనం నడుస్తున్నప్పుడు ఏది తర్వాత కింద రాయబడుతుంది అనమాట. 4వ అధ్యాయము లాస్ట్లో రాయబడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా క్లియర్గా రాయబడుతుంది. ఎందువలన 5th verse చదవండి. వారు లోక సంబంధులు, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అది ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఉంటున్నామో, క్రీస్తుని కలిగిన వారంగా దేవుని యొక్క సహవాసంలో మన జీవితాలు మనం కొనసాగించుకుంటున్నామో, అప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు నిజంగా మాట్లాడదు. ఒకసారి అనితకి ఇక్కడ ఎవరో కనిపించి ఆమె వచ్చింది. ఇక్కడ ఈ పక్క స్కూల్లో నారాయణ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట. ఆమె వచ్చేసింది. ఆవిడ ఏంటంటే యెహోవా విట్నెస్ వాళ్ళు అనమాట. ఆవిడ మాకొచ్చి ఏమో చెప్పబోతే అనిత తీసుకొచ్చింది. అనితతో మాట్లాడితే అనిత తీసుకొచ్చింది. ఇంకా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మాకు తెలుసులేండి ఇవన్నీ, ఇంకా కమాన్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పా. కాబట్టి అటువంటి మనం కొంచెం గుర్తు చేసుకునే స్థితిలోనికి మనం ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎటువంటి ఆత్మతో ఉన్నారో, ఏది టీచ్ చేయడానికి వస్తున్నారు అనే దాన్ని మనం గ్రహించేటటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించటానికి ఆయన కృప మనతో ఉన్నప్పుడు, ఆయన ఆత్మ
పరిశుద్ధాత్మ నిత్య సహవాసంలో మన జీవితం ఉండినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో బ్రహ్మపరచు ఆత్మ ఏదో మరి సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో మనం గ్రహించి వారితో మాట్లాడటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడనమాట. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఆ క్రీస్తుకున్నటువంటి మరి దేవత్వం యొక్క మరి సంపూర్ణత అంటే క్రీస్తులో ఉందంట. దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉన్నది అనే దాన్ని మరి కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చాలా క్లియర్గా రాయబడుతూ ఉందన్నమాట. అదే కాకుండా మరి యోహాను సువార్తలో చూస్తున్నట్లయితే మరి నెక్స్ట్ 4వ అధ్యాయంలోనే మనం చూద్దామండి 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నెక్స్ట్, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చాలండి. కాబట్టి దేవుడే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని యొక్క కృపను బట్టి మనం ఇంకా ఆయన బిడ్డలంగా స్థిరపరచబడి ఆయనలోనికి జీవించడానికి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి, ఆయన సంబంధులంగా మనం జీవించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఆయనలో ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉంటున్నాయో లేదో, దేవుని సంబంధులంగా మన జీవితాలు ఉంటున్నాయా, మన యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్తలో మరి మొదటి యోహాను పత్రిక, అలాగే 3 మరి సువార్తలు కూడా, అదే పత్రికలు కూడా 3 పత్రికలు, అలాగే మరి యోహాను సువార్త కూడా చదవండి. దానిలో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉన్నదనే దాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చదువుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క నామం కనపరచబడి మనం నిత్య జీవానికి వారసులు అవ్వాలని, ఆయనలో మన జీవితం ముందుకు కొనసాగాలని మరి బైబిల్ చదవండి. అలాగే ఇంకా చిన్న బిడ్డలకి హెచ్చరిక ఆల్రెడీ మరి ప్రభు బలలో మరి పాస్టర్ గారు మరి హెచ్చరిక ఇచ్చారు. యవ్వన బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా రక్షణ లేని వారు. దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. దేవుని రాజ్య మరి వ్యాప్తి చాలా ఎక్కువగా జరుగుతుంది. అంతకంటే ఎక్కువగా మరి దుర్బోధలు వస్తూ ఉంటున్నాయి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరి దేవుని ప్రియ బిడ్డలంగా, ఆయన యొక్క నిత్య జీవానికి వారసులంగా మనం అవ్వాలనేదే దేవుని యొక్క కోరిక. అందుకే ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. మీరు దేవుని సంబంధులు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ పత్రిక 4 వచనాలు చూసినప్పుడు, మీరు దేవుని చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారంట. మనలో క్రీస్తు ఉన్నట్లయితే మరి ఈ లోక సంబంధులందరినీ కూడా మనం జయించగలుగుతామనే దాన్ని అక్కడ రాయబడింది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ, ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం, ఈ సంవత్సరం అంతట్లో మరి దేవుడు ఈ చిన్ని సంఘాన్ని ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయ జీవితంలో దినదినమునకు నూతనపరచబడాలని మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆజ్ఞను, మరి మనకిచ్చిన ప్రామిస్ను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదామండి. దేవుని నామం ఘనమైంది, మహిమ గలది. కాబట్టి మన జీవితాలు కూడా ఆయన ఎవరైతే మహింపరుస్తారో మరి ఆయన మనల్ని కూడా మహింపరుస్తారట. అట్టి కృప మనందరికీ మరి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.